Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. Today I am going to begin a new chapter, that is have family. Have, has, had, having. Before I begin the class, let me answer a few queries asked by our students. Even before that, నేను లాస్ట్ క్లాస్లో కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ చెప్పి ఇవి బైహార్ట్ చేయండి, చేసిన వాళ్ళకి నేను మంచి బుక్స్ ప్రజెంట్ చేస్తానని చెప్పాను. అది ఆ వీడియో నేను అరౌండ్ 8 o'clock ఆ టైంలో ఈవినింగ్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన గంట లోపల పట్టు విజయ్ అని నాకు ఈమెయిల్ చేసేసాడు. ఏంటంటే, సార్ నేను ఆల్రెడీ ఎప్పుడో మీరు ఇచ్చినప్పుడే నేను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మా బీరువాకు తగిలించుకొని బైహార్ట్ చేసేసాను సార్ అని వాటి ఫోటోలు తీసి నాకు ఈమెయిల్ చేశాడు. చాలా సంతోషం వేసింది. తర్వాత ఇంకొక స్టూడెంట్ విష్ణు, అతను ఒక టీచర్. అతను ఈమెయిల్ చేశాడంటే, సార్ నేను కూడా బైహార్ట్ చేశాను, నేను చేయటమే కాకుండా నేను అవి 100 కాపీస్ జిరాక్స్ చేయించి నా స్టూడెంట్స్ కూడా పంచాను సార్ అని. అంటే అతను ఆ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ అతను తెలుసుకోవటమే కాకుండా పిల్లలకి, అతను 6th 7th క్లాస్ చెప్తాడనుకుంటా, ఆ వయసు పిల్లలకు అవి కనుక బైహార్ట్ చేయించగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ పిల్లలకి. సో నా దగ్గర చూడటమే, నా క్లాసులు చూడడమే కాకుండా అవి తను చదవటమే కాకుండా పిల్లలకు కూడా 100 కాపీస్ జిరాక్స్ చేసి ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషం వేసింది. దీనికి ప్రతిగా నేను చెప్పిన విధంగా చెప్పా కదా, రాబిన్ కుక్ కోమా ఇది రాసిన అటువంటి డాక్టర్. ఇతను స్వతహాగా డాక్టరు రాబిన్ కుక్ అతని పేరు. ఇతను చాలా బుక్స్ రాశాడు. అందులో చాలా ఫేమస్ ఏంటంటే కోమా ఒకటి, తర్వాత మోర్టల్ ఫియర్ ఒకటి, ఫీవర్, మోర్టల్ ఫియర్, చాలా పుస్తకాలు రాశాడు. ఈ 3 చాలా బాగుంటాయి. ఇవి 2 మా పిల్లల పుస్తకాలు అనమాట. ఎవరి పుస్తకాలు వాళ్ళే మా ఇంట్లో. ఈ క్లాసిక్స్ ఏమో 2 కాపీస్ ఉంటాయి. నేను చదివేసి వాళ్ళిద్దరికి చెరొక కాపీ కొంటాను. ఇటువంటివి ఏంటంటే ఎవరికి వాళ్ళే, నా కాపీ నాదే, పిల్లల కాపీలు పిల్లలకే. నా కాపీస్ అన్ని నేను ఇట్లా గిఫ్ట్లు ఇస్తుంటాను, వాళ్ళిద్దరికి దాచిపెట్టుకుంటారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళు ప్రస్తుతం యూఎస్లో ఉన్నారని తెలుసు కదా మీకు, వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా నేను ఇవి మీకు గిఫ్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ పుస్తకాలు, చదవండి. కొంచెం మెడికల్ టర్మ్స్ ఉంటాయి, అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడవద్దు, చదువుతూ వెళ్ళండి. 2 సార్లు చదవండి. ఫస్ట్ టైం చదువుతున్నారు కదా, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కోమా అనే సినిమా కూడా ఉంది, ఇది సినిమా కూడా తీశారు 1980 ఆ ప్రాంతాల్లో తీశారు. సినిమా కూడా బాగుంటుంది ఆ రోజుల్లో. ఇప్పుడు అంత గొప్ప సినిమా కాదులే కానీ ఆ రోజుల్లో చాలా గొప్ప సినిమా, అది బాగుంటుంది. సో ఈ పుస్తకాలు 2 మీరు విజయ్ అండ్ విష్ణు మీ అడ్రస్ నాకు ఈమెయిల్ చేయండి. చేయటం వల్ల మీకు నేను ఇది కొరియర్లో పంపిస్తాను, ఈ 2 పుస్తకాలు. అదేవిధంగా ఇది ఒక మంచి పుస్తకం అండి, కార్ల్ సాగన్ డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్. ఇదేంటంటే స్పెక్యులేషన్స్ ఆన్ ది ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇది రాసిన అతని పేరు ఇది కార్ల్ సాగన్. ఇక్కడ ఉంటుంది చూడండి, కాస్మాస్ అనే పుస్తకం. ఇతను ఫిజిసిస్టు. ఇతను సెతి అనే ప్రాజెక్ట్ అమెరికాలో దాని డైరెక్టర్గా పనిచేశాడు. సెతి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. అంటే సృష్టిలో గ్రహాంతర జీవులు ఉన్నారా అనేటటువంటిది ఒక ప్రాజెక్ట్ ఉంది నాసా కింద. నాసా తెలుసు కదా మీకు, నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఏదో ఉంది, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ. అమెరికాలో వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్, మనది ఇస్రో, వాళ్ళది నాసా. ఆ నాసాలో ఒక ప్రోగ్రామ్ ఉంది సెతి, SETI, సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. దానికి డైరెక్టర్గా పనిచేశాడు ఈయన కార్ల్ సాగన్. ఇతను మనిషి యొక్క ఇంటెలిజెన్స్ ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ మనం ఈ స్థాయికి వచ్చామనేది, ఇది కొంచెం సీరియస్ బుక్. చాలా వీళ్ళందరూ లేమ్యాన్ కోసం రాస్తారు, అంటే సైన్స్లో ఎటువంటి పరిజ్ఞానము లేని వారి కోసం రాస్తారు. ఇది మన మెదడు ఎలా ఆవిర్భవించింది, మెదడులో ఆ ఇంటెలిజెన్స్ ఎలా పరిణామక్రమంలో మనం ఈ స్థాయికి వచ్చామనేది రాస్తారు. చాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్మాస్, ఈ పుస్తకము దాదాపు 5,000 రూపాయలు ఉంటుందిలేండి, అది నేను ఇవ్వలేను, మీరు కొనలేరు. ఇది అరౌండ్ 600 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా సరే ఈ పుస్తకం కావాలనుకుంటే, కొంచెం సీరియస్ బుక్, మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే నెక్స్ట్ ఎవరైనా ఉంటే ఇస్తాను నేను. ఓకే, ఇది నా పుస్తకం. అదేవిధంగా
సో, ఆ రెండోదేంటంటే, ఎవరైనా ఆడపిల్లలు గిఫ్ట్ తీసుకునే స్థాయికి వస్తే, మీ అడ్రెస్సు, ఒరిజినల్ అడ్రెస్ నాకు ఇవ్వబాకండి. నాకే కాదు, మీ అడ్రెస్‌లు, మీ ఫోను నంబర్‌లు ఎవ్వరికీ, పరాయి వాళ్ళకెవ్వరికీ ఇవ్వబాకండి. నాకు కూడా ఇవ్వొద్దు. మీరు మీ ఫ్రెండ్స్‌వో, మీ రిలేటివ్స్‌వో వాళ్ళ అడ్రెస్‌లు ఇవ్వండి. మీకు పంపిస్తాను. అక్కడ మీరు కలెక్ట్ చేసుకోండి. మీరేదో దిల్‌సుఖ్ నగర్‌లో ఉంటారనుకోండి, ఏ సికింద్రాబాద్ అడ్రెస్సో, చిక్కడపల్లి అడ్రెస్సో, లేకపోతే ఎల్బీ నగర్ అడ్రెస్సో ఇవ్వండి. సో, మీరెళ్లి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీరెవ్వరికీ మీ ఒరిజినల్ అడ్రెస్, మీ ఫోను నంబర్‌లు ఇవ్వకండి. ఎవ్వరికీ ఇవ్వకండి. ఇంక్లూడింగ్ మీ. మీ రిలేషన్స్ ఎవరైనా అడ్రెస్ ఇవ్వండి. అక్కడికెళ్లి మీరు తెచ్చుకోండి. ఆడపిల్లల సంగతి. మగపిల్లలకి ఏమి ఇబ్బంది లేదు గదా! విజయ్ అండ్ విష్ణు మీరు చక్కగా నాకు ఈమెయిల్‌లో మీ అడ్రెస్ పెట్టండి. నేను కొరియర్ చేస్తాను. సో, ఇదొక పార్ట్. రెండోదేంటంటే, ఇవాళ క్లాస్ చాలా చాలా ముఖ్యమైంది. చెప్పా గదా! హ్యావ్ ఫ్యామిలీ. హ్యావ్ ఫ్యామిలీ, బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. చాలామంది స్టూడెంట్స్‌లో 99%కి తెలియదసలు. టీచర్స్‌లో గూడా చాలా మందికి. మన యూట్యూబ్ టీచర్స్‌లో ఒక్కళ్ళకి గూడా తెలీదు. కొద్దిమంది టీచర్స్‌కి మాత్రమే ఈ 3 ఫ్యామిలీల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఈ 3 ఫ్యామిలీస్ మీద పరిపూర్ణమైన అవగాహన లేకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎందుకయ్యా అంటే బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను. వీటిని మనం ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అంటే ఇవి కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్స్‌గా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆక్సిలరీ వర్బ్స్‌గా పనిచేస్తాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే తెలియని వాళ్ళు ఆ 36 ఎపిసోడ్ తర్వాత నేను ఆక్సిలరీ వర్బ్స్ మీద మనము నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అవేంటో. అక్కడికెళ్లి చూడండి. తర్వాత ఎటు బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ చెప్పేసాను. అక్కడికెళ్ళినా మీకు అర్థమైపోతుంది. ఈ క్లాస్ బిగిన్ చేసే ముందు ఈ స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు అడిగిన డౌట్స్ సంగతి చూద్దాం. చూసి మనం క్లాస్‌లోకెళ్దాం. ఏంటంటే ఇది అయిపోయింది గదా! ఇతను చూడండి విజయ్ అనే అతను నేను 8:00 అప్‌లోడ్ చేస్తే ఇతను 9 కల్లా నాకు పెట్టేసాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! చక్కగా ఇతను మార్కర్ పెట్టి చేసుకున్నాడు. దాని అర్థాలేవో రాసుకున్నాడు. అంటే కష్టపడ్డాడు. అది చాలు మనకి. కష్టపడుతున్నాడంటే ఇవాళ కాతే ఇంకో 6 నెలలకొస్తుంది. మీకు 6వ తరగతి నుంచి మీరు ఇంగ్లీష్ చదువుతూ డిగ్రీ అయిపోయి ఇప్పుడు నేర్చుకుంటున్నారంటే అర్థమేంటి? ఇన్ని రోజులు రాంది ఇంకో సంవత్సరం కష్టపడతాం. కానీ కష్టపడే వాళ్ళకి డెఫినిట్‌గా వస్తుంది. తర్వాత ఇదేంటంటే ఈ క్వెషన్ చూడండి. ఈ అబ్బాయి ఈ స్టూడెంట్ ఈశ్వర్ అనిల్ అని 62 ఎపిసోడ్ చదివి ఇప్పుడు నాకు పెట్టారనమాట. 2 క్వెషన్‌లు అడిగాడు. ఏంటంటే ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంకొక అమ్మాయి ఎవరో అడిగారు, సార్ నాకు చదవటం రాదు, చంక్స్‌లో ఎలా చదువుతారు అని. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడమ్మా. ఆ అమ్మాయి పేరు గుర్తులేదు. సార్ నాకసలు చదవటం రాదు, చంక్స్ అంటే ఏంటో తెలీదని చెప్తున్నారు. నేను దానికోసం చక్కగా మీకు ఇంగ్లీష్ కాన్వర్జేషన్ టాంజరిన్ అకాడమీ ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఆ ఎపిసోడ్స్ వెళ్లి చూడండి. చాలా చక్కగా అర్థమవుతాయి. ఇంకా అది కూడా కాకపోతే మీకు బెస్ట్ ఈ మధ్య నేను ఒక 6, 7 నెలల క్రితం చూశాను. మీరు సింపుల్‌గా గూగుల్‌లో అంటే యూట్యూబ్‌లో ఒబామా మన బరాక్ ఒబామా యూఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఒబామా స్పీచ్ ఆన్ లిబియా LIBYA లిబియా దేశం గురించి మాట్లాడతాడు. ఒబామాస్ స్పీచ్ ఆన్ లిబియా చాలా చాలా బావుంటుంది. మీరక్కడికెళ్లి ఆయన వాయిస్‌ని కళ్ళు మూసుకొని వీడియో చూడబాకండి. కళ్ళు మూసుకొని ఆ మాటలు మాత్రం వినండి. చక్కగా ఏ విధంగా చంక్స్ చేసి మాట్లాడతాడో. ఒబామావి గనక మీరు ఒక 5, 6 స్పీచ్‌లు వింటే చక్కగా మీకు అర్థమైపోతుంది. ఓహో! చంక్స్ అలా ఎలా చదువుతున్నాడనేది మీకు అర్థమైపోతుంది. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్‌డ్‌గా వినండి. తక్కువ సౌండ్‌లో పెట్టుకోండి. ఆయన ఎలా చెప్తున్నాడు, చక్కగా రేడియోలో విన్నట్టు వినండి. చాలా బావుంటుంది. మీరు బ్రహ్మాండంగా చంక్స్ ఇలా చేయాలి అని నేర్చుకుంటారు. చాలా బావుంటాయి. ఇంకా చాలామందున్నారు. మనం క్లాస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇతర క్లాస్‌లో గూడా చెప్తాను. ఎవరెవరు స్పీచ్‌లు వినాలో. తర్వాతేంటంటే ఇక్కడ చూడమ్మా చంక్స్. ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్ ఇదొక చంక్. వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఇదొక చంక్. ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా చదవాలి. ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా మీరు చంక్స్ చేసి చదివితే మీకు దీనికి మళ్ళీ ఇప్పుడు మన హిందూ పేపర్‌లో చదువుతున్నారు. ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్
వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈజ్. వెళ్ళి చూడండి, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. హిందూ పేపర్ చాలా మంది చెప్తున్నారు కదా, వెళ్ళి చూడండి. ఐ ఫైనల్లీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే, యూట్యూబ్లో చాలా మంది టీచ్ చేస్తున్నారు కదా, వాళ్ళ టీచర్స్ వాళ్ళు బోధించింది చూసిన తర్వాత ఏమర్థమైందంటే, నేనేమి రియలైజ్ అయ్యానంటే, వాళ్ళు చెప్తున్నటువంటిది ఇంగ్లీష్ నేర్చుకోవటానికి నాట్ ఎఫెక్టివ్, సమర్థవంతంగా లేదు అని నేను రియలైజ్ అయ్యాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి అడిగింది ఏంటంటే, సార్ ఈజ్ బదులు వాజ్ వాడొచ్చా, ఈజ్ బదులు వాజ్ వాడొచ్చా? అనిల్ గారు, చక్కగా వాడుకోవచ్చు, కాకపోతే అర్థం మారుతుంది. మీరు రియలైజ్ అయ్యారు ఏంటి, యూట్యూబ్లో ఆ టీచర్స్ చెప్తున్నటువంటి ఆ కంటెంట్ కానీ ఆ మెథడ్ కానీ నేనని కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎఫెక్టివ్గా లేదు అని చెప్తున్నారు. అది మీరు ఇప్పుడు కూడా భావిస్తుంటే ఈజ్ వాడండి. ఇంత క్రితం మీరు రియలైజ్ అయ్యి ఉంటే వజ్ వాడుకోండి. అర్థమైందా? సో ఆ ఫీలింగ్లో మీరు ఇప్పటికీ ఉన్నారంటే ఈజ్ వాడండి. ఆ ఫీలింగ్ ఇంత క్రితం ఉండేది అంటే వజ్ వాడుకోండి. 2 సెంటెన్స్లు కరెక్టే. తర్వాత ఇంకోటి ఏంటి మీరు అడిగింది, బీ గుడ్ ఎట్ డూయింగ్. మీరు అడిగింది ఏంటంటే చెప్తా వినండి. ఏమడిగారంటే గుడ్ ఎట్ తర్వాత జరన్ రాయాలా అని అడిగారు. లేకపోతే నౌన్స్ రాస్తే, నౌన్స్ అయితే జరన్స్ లేకుండా రాయాలా. అర్థమైందా? గుడ్ ఎట్ తర్వాత జరన్స్ రాయాలా అని ఒక క్వశ్చన్ అడిగి, మళ్ళీ నౌన్స్ అయితే జరన్స్ లేకుండా రాయాలా. మీ మీద ఒక 80 క్లాసులు చెప్పాను కాబట్టి, మీకంటే చాలా పెద్దవాడిని కాబట్టి, మిమ్మల్ని కోపగించుకునే చనువు నాకు ఉందనుకుంటున్నా. కొంచెం కోపగించుకునే చనువు ఉందనుకుంటున్నా. ఎందుకంటే అనిల్ గారు, ఇప్పటికి నేను ఎన్ని క్లాసుల్లో చెప్పానండి, నౌన్స్ జరన్స్ ఒకటే నాయనా. జరన్స్ అనేవి ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉంటాయి, కానీ అవి నౌన్స్ ఏం పనిచేస్తాయో అవి కూడా అవే పనిచేస్తాయి. నౌన్స్ ఏం పనిచేస్తాయి? సబ్జెక్ట్గా పనిచేస్తాయి, ఆబ్జెక్ట్గా పనిచేస్తాయి, కాంప్లిమెంట్గా పనిచేస్తాయి. ఇదే పని జరన్స్ కూడా చేస్తాయి. నువ్వేం రాస్తున్నావు? నౌన్స్ అయితే జరన్స్ లేకుండా రాయాలా? అదేంటా అసలు? క్వశ్చన్కి అర్థం ఉందా? ఇదే నేను అర్థం చేసుకుంది నా క్లాసులు చూసి. కొంచెం ఆలోచించండి. జరన్స్ అంటే ఏంటి, నౌన్స్ అంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మీకు ఈ డౌట్ క్లారిఫై కాలేదంటే నేను సిగ్గుపడుతున్నా. నేను సరిగ్గా మీకు చెప్పలేదేమో అని బాధపడుతున్నా. ఓకే, విషయం ఏంటంటే గుడ్ ఎట్ తర్వాత ఈ ముందు బి అని ఉంది. ఈ బి ఏంటంటే బి ఫామ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, అదే కదా. సో ఇక్కడ బి అంటే అర్థం ఏంటంటే, బి అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లు. వాటి తర్వాత మనం గుడ్ ఎట్ వాడితే, నువ్వేమని అడిగావు? నౌన్ వాడాలా లేదా జరండ్ వాడాలా అని అడగాలి. 2 ఒకటే కదయ్యా, అది కూడా అడిగే పని లేదు. ఇక్కడ చూడండి, బీ గుడ్ ఎట్ సంథింగ్. సంథింగ్ అంటే ఏంటి? నౌన్ కదా. బీ గుడ్ ఎట్ సంథింగ్, ఓకే, అది నౌను. లేదా బీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. బీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్, ఇది కూడా వాడచ్చు. డూయింగ్ సంథింగ్ అంటే ఏంటి? ఇక్కడ డూయింగ్ అనేది నువ్వు ప్రస్తుతం చేయటం లేదు. ఎక్కడ ఏం చేస్తుంది? ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉంది, కానీ యాక్షన్ చేయటం లేదు. కాబట్టి ఇదేంటిది? ఇది జరన్. కాబట్టి ఎలా రాయొచ్చో 2 సెంటెన్సులు రాశాను. దీనికి ఒక 10 సెంటెన్సులు నువ్వు రాయి. అందరు రాయండి, నష్టమే ఉంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఎలా వాడాను? షీ ఈజ్ గుడ్ ఎట్ సంథింగ్. ఏంటా సంథింగ్? మ్యాథమెటిక్స్. మీ ఇష్టం వచ్చినవి రాయండి. షీ ఈజ్ గుడ్ ఎట్ ఫిజిక్స్ అని రాయండి. షీ ఈజ్ గుడ్ ఎట్ ఎలా రాస్తారు? ఎనీథింగ్, నౌన్ రాయండి. రాశారు కదా. తర్వాత ఇది చూడండి, షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్ ఫోక్ సాంగ్స్. షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్. షీ ఈజ్ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. ఏంటా డూయింగ్ సంథింగ్? షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్ ఫోక్ సాంగ్స్. ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన రాయండి. షీ ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్ సమ్, ఏదో రాయండి, బిర్యానీ అనేదో. షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్ ఫోక్ సాంగ్స్. షీ ఈజ్ గుడ్ ఎట్, మీ ఇష్టం, టీచింగ్ ఇంగ్లీష్ రాయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో 10 సెంటెన్సులు రాసే, అక్కడ 10 నౌన్స్ పెట్టేసి ఇది కూడా రాయండి. షీ ఈజ్ గుడ్ ఎట్ క్లైంబింగ్ మౌంటైన్స్. మీ ఇష్టం వచ్చిన రాయొచ్చు.
ఓకే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన యూట్యూబ్ టీచర్స్‌లా ఉండబాకండి. తర్వాత ఇతను, ఇతను చూడండి, ఇతను ఎప్పుడో నన్ను అడిగాడు గానీ నేను అతని గురించి నేను అతని కామెంట్స్‌లో ఆన్సర్ చేశా గానీ అది పాతది కాబట్టి మీరెవరు చూసి ఉండరు. ఇతను జనగామ సోమనాథ్ అని ఎపిసోడ్ 31 చూసి ఒక 15 రోజుల క్రితం ఎప్పుడో నాకు కామెంట్ చేశారు. ఏంటంటే, "సర్ యూ మేడ్ ఎ మిస్టేక్ టు పుట్ ప్రిపోజిషన్ విత్ వర్బ్." సార్ మీరు ప్రిపోజిషన్ వర్బ్‌తో పాటుగా ప్రిపోజిషన్ వాడారండి. ఏంటి ఆయన వాడింది? టు ఓవర్‌కమ్ అనేది వాడామట. ఓవర్‌కమ్ అనేది వర్బ్ అంట. టు అనేది ప్రిపోజిషన్ అంట. అని ఒక సెంటెన్స్ కూడా రాశారాయన. మై టీచర్స్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ హెల్ప్డ్ మీ టు ఓవర్‌కమ్ మై డౌట్స్ అండ్ ఫియర్స్. హెల్ప్డ్ మీ టు ఓవర్‌కమ్ మై డౌట్స్ అండ్ ఫియర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ ఆయన అనేది ఏంటంటే, టు అనేది ప్రిపోజిషన్ అండి. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఫ్రేజో జెరండో రావాలి కదా! మీరేంటి వర్బ్ రాశారు. మీరు తప్పు చేశారండి అని అడుగుతున్నారు. అక్కడ ఆయనకి ఏం ఆన్సర్ పెట్టాను తెలుసా? నా స్టూడెంట్స్ ఎవరైనా ఈ సార్‌కి కొంచెము ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇందులో తప్పా? కరెక్టా? అని అక్కడ రాశాను గానీ మీరు అది పాతది కాబట్టి మీరెవరు చూసుండరు. ఈ ఇప్పుడు ఇందులో రాయండి. ఇప్పుడు ఇవాళ చెప్పే ఎపిసోడ్‌లో రాయండి. నేను ఆయనకి చెప్తాను పలానా ఎపిసోడ్ చూడండని. ఓకే. ఇందులో తప్పేంటి? కరెక్ట్ ఏంటి? రాయండి. ఇందులో ఈ టు అనేది కూడా మనము ఒమిట్ చేసేయొచ్చని మీకు చాలా సార్లు చెప్పాను నేను. అది ఎందుకు ఒమిట్ చేయొచ్చో కూడా చెప్పండి. ఇందులో రాయండి. చక్కగా తెలుగులోనే రాయండి. ఎటువంటి ఇంగ్లీష్‌లో మీరు కంగారు పడకండి. తెలుగులో రాయండి. దీనికి ఆయనకు ఆన్సర్ చెప్పండి. ఈ జనగామ సోమనాథ్ అనే సార్‌కి. తర్వాత ఇంకొక మేడం ఈ 70th ఎపిసోడ్ చూసి మిరియనం రజనీ గారట. అర్థాలు తెలియకుండా ఈ పుస్తకాలు చదివితే ఫీల్ అవ్వగలమా? అర్థం తెలుసుకుంటూ చదవాలా? లేదా చదవటానికి మీరు చెప్పారా? మంచి క్వెషన్ అడిగారు మేడం గారు. అర్థాలు తెలియకుండా ఈ పుస్తకాలు చదివితే ఫీల్ అవ్వగలమా సార్ అని అడిగారు. తర్వాత అర్థం తెలుసుకుంటూ చదవాలా? అది లేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ మేడం గారికి నేను చెప్పేదేంటంటే, ఈ పుస్తకం చదవాలంటే మీకు ఇదొకటి. 'స్పీక్ లైక్ చర్చిల్, స్టాండ్ లైక్ లింకన్' ఇదొక మంచి పుస్తకము. గొప్ప గొప్ప ఆరేటర్స్ చర్చిల్ గాని, లింకన్ గాని వాళ్ళ స్పీచెస్‌ని వాళ్ళెలా ఆర్గనైజ్ చేసుకున్నారనేది అంటే మనకు చంక్స్‌లో ఉపయోగపడుతుందని కొన్నా నేను. చాలా మంచి పుస్తకం. ఇటువంటి పుస్తకాలు చదివేటప్పుడు మీకు అర్థాలు తెలుసుకుంటూ చదివితే బావుంటుంది. మీకు థ్రిల్లర్స్ చదివేటప్పుడు అర్థాలు అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పాను 'ఎర్ల్ స్టాన్లీ గార్డనర్' తర్వాత 'జేమ్స్ హ్యాడ్లీ చేస్' వాటికసలు అక్కర్లేదు మీకు. 4, 5 పదాలు తెలియనందువల్ల నష్టం లేదు. మీరలా చదువుకుంటూ వెళ్ళిపోండి. 100% మీరు ఫీల్ అవుతారు. మళ్ళీ రెండోసారి చదవండి. ఇంకొంచెం అర్థమవుతుంది. అప్పుడు మరీ మీకు కాంటెక్స్ట్‌లో కూడా అర్థం కానటువంటి పదాలేమైనా ఉంటే మూడోసారి చదువుతూ ఆ పదాలు అండర్‌లైన్ చేసి పైన రాసేసుకోండి. ఒక్క 4, 5 పుస్తకాలు చదవటం వరకే మీరు ఇబ్బంది పడతారు. అందుకనే నేను 'ఎర్ల్ స్టాన్లీ గార్డనరు' తర్వాత 'జేమ్స్ హ్యాడ్లీ చేస్' చదవమని చెప్పింది. ఎందుకంటే అవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. మిమ్మల్ని చదివిస్తాయి. ఇప్పుడు ఇది కూడా కొంచెం కష్టం వాటితో పోలిస్తే. అందుకని నేను అవి మీకు 'ఎర్ల్ స్టాన్లీ గార్డనర్' బయట కొనుక్కోబాకండి. ఇవి చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి. మీరు ఇబ్బంది పడతారు. అందుకని అవన్నీ కాపీరైట్ లెవ్వనుకుంటున్నా నేను. మీరు చక్కగా నెట్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి 'ఎర్ల్ స్టాన్లీ గార్డనర్' ఎన్ని దొరికితే అన్ని చేసుకోండి. అట్లనే మీకు చేజ్ నవల్స్ కూడా చక్కగా బైండింగ్ చేసుకొని చదివేసేయండి. మీరు 10 పేజీలు చదివితే ఆ మిగతా 100 పేజీలు మీరు చదివే పని లేదు. అది చదివిస్తది మిమ్మల్ని. మీకు అర్థాలొద్దు, ఏమి వద్దు. నిజంగా నమ్మండి. నాకు ఏమీ తెలియని రోజుల్లో అంటే నేను 10th క్లాస్ అయిపోయినప్పుడు మా నాన్నగారు పనిచేసేటటువంటి ఆఫీస్ ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడిలో పూజారి గారు ఆయన ఇంగ్లీష్ పండితుడట. ఆయన్ని తీసుకొచ్చి నాకు రెనన్ మార్టిన్ నేను ఇంటర్మీడియేట్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియేట్ మధ్యలో రెనన్ మార్టిన్ ఆయన చేత చెప్పించారు నాకు. ఆంజనేయ స్వామి గుడి పూజారి చేత. అంతవరకు తెలుసు గాని నాకు గ్రామర్ నేర్చుకున్నాం గానీ, ఈ వొకాబులరీ అప్పుడు తెలీదు. ఇంగ్లీష్‌లోకొచ్చేటప్పటికి మనము ఆ పుస్తకాలు అలా చదివేశాను. ఆ 10th క్లాస్ లెవెల్‌లో మనకి ఏం అవగాహన ఉంటుందని రెనన్ మార్టిన్ మా ఫాదర్ నా చేత చెప్పించారు. కొంత ఒక 2, 3% తెలుసు నాకంతే ఆ రోజుల్లో. నాకు గ్రామర్ తెలీదు ఆ రోజుల్లో గూడా. ఆ పూజారి గారు వచ్చేవారు ఇంటికొచ్చేవారు. కూర్చోబెట్టి ఒక గంట, గంటన్నర గ్రామర్ చెప్పేవారు. సగమేంటిలే ఓ 2, 3% అర్థమయ్యేది. ఏం అర్థమయ్యేది గాదు. కానీ ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో మనకి ఈ పుస్తకాలు ఇంటర్మీడియేట్ కూడా కాదులే. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకాలు అలవాటయినాయి. ఈ పుస్తకాలు చదవటం మొదలుపెట్టిన తర్వాత ఇక
ఏం అవసరం లేదు ఇంకా. 2, 3 పుస్తకాలు నేను గూడా మీకంటే ఎక్కువ శ్రమ పడ్డాను. కానీ ఆ 10 పేజీలు క్రైమ్ అయిపోగానే 10 పేజీల్లో ఒక నేరం జరుగుతది. అది అయిపోగానే అర్థమైన అర్థం కాకపోయినా పేజీలు తిప్పేయటమే. ఒక 4 పుస్తకాలు ఒకే పుస్తకాన్ని 3 సార్లు చదవండి. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం హిందూ పేపర్ మా ఫాదర్ చదివించేవాడు కాబట్టి నాకు కొంత అలవాటుంది. కానీ ఇటువంటి పుస్తకాలు చదవటం మీరు ఒక 4, 5 పుస్తకాలు అంతే. 4 పుస్తకాలు చదివితే మీరు ఆ బ్యారియర్‌ని దాటతారు. బ్యారియర్ దాటితే ఇవన్నీ చిన్న పిల్లలు కేక్ తిన్నంత సుఖంగా, ఈజీగా చదివేస్తారు మీరు. కాబట్టి మీరు పుస్తకాలు చదివేటప్పుడు డిక్షనరీలు చూద్దాము, మీనింగ్‌లు కనుక్కుందాము. ఈ పుస్తకాలకు అవసరం లేదు. ఇందులో మెడికల్ టర్మ్స్ వస్తాయి కాబట్టి వీటిలో కొంచెం చదవండి. ఫస్ట్ టైమ్ ఇవి కూడా చదవద్దు. ఇవి కూడా డిక్షనరీ చూడొద్దు. ముందు పుస్తకం చదివేయండి. మీకు చాలా బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ పూరించుకోవడానికి రెండోసారి చదువుతూ ఆ మెడికల్ టర్మ్స్ ఏంటో నేర్చుకోండి. అన్నీ నేర్చుకోవాలండి. మీరు నిజంగా నమ్మరు. మా పిల్లలకి నేను మెడికల్ సబ్జెక్టులు కూడా చెప్పా. మెడిసిన్‌లో సబ్జెక్టులు కూడా చెప్పా. ఇంగ్లీష్ వచ్చినోడికి ఏదైనా చేస్తాడండి. మీకు 'దీవార్' సినిమా అనుకుంటా. అమితాబ్ బచ్చన్‌ది మా చిన్నప్పుడు. అమితాబ్ బచ్చన్ ఏమో గ్యాంగ్‌స్టరు. అతని బ్రదర్ ఏమో శశి కపూర్ ఇన్స్‌పెక్టర్. సరే వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అమితాబ్ బచ్చను "నీ దగ్గర ఏముందిరా? నా దగ్గర ఇళ్ళున్నాయి, కార్లున్నాయి, దౌలత్ ఉంది, అది ఉంది, ఇది ఉంది" అంటాడు. అప్పుడు శశి కపూర్ "మేరా పాస్ మా హాయ్" అంటాడు. అంటే నా దగ్గర అమ్ముంది అంటాడు. అంటే తల్లి వీడి దగ్గర ఉంటుంది. అది మేము మా చిన్నప్పుడు అది పెద్ద చాలా ఆహ్, అదొక డైలాగ్ అనమాట. మీరు చూడండి నెట్‌లో భలే ఉంటుందది. అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఇన్ శశి కపూర్ డైలాగ్ ఇన్ 'దివార్' సినిమా అని కొట్టండి. అద్భుతంగా ఉంటుంది ఆ డైలాగ్. సో, మెడిసిన్ ఏంటి? ఇంగ్లీష్ వచ్చిన తర్వాత జుట్టున్నమ్మ ఎన్ని ముళ్ళైనా ఏసుకోవచ్చు. ఇంగ్లీష్ రావడానికి ముందు తెలుగు రావాలి, అది వేరే విషయము. ఒక భాష మీద మన కమాండ్ ఉంటే భగవంతుడి దయ వల్ల ఇంగ్లీష్ అబ్బింది. పిల్లలు చదివేటప్పుడు మనం కొన్ని చాప్టర్స్ మనం చదివేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. అది. సో, మెడిసిన్ చదవటం వల్ల మీకు ఇందులో పదాలు నేర్చుకున్నందువల్ల ఇక్కడ పెంచుకోవాలండి. నేను హిస్టరీ చదువుకున్నానండి, ఎకనామిక్సా నేను చదవను, సైన్సా నేను చదవను. అట్లా ఉంటే రాబోతున్న కాలంలో ఎక్స్‌టింక్ట్ అయిపోతారు. అన్ని విషయాల పట్ల మనకి పాలిటిక్స్ ఏం జరుగుతుంది, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఎటెళ్తుంది, ప్రపంచం ఎటెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలా. మాకేదో ఇది ఈ సబ్జెక్ట్ వస్తే చాలు, అదొస్తే చాలు అని గిరిగీసుకోబాకండి. ఇదే విధంగా ఔరంగజేబు వాళ్ళ మాస్టర్ ఈయన చక్రవర్తి అయిన తర్వాత అబ్బా మా పంతులు గారి మా శిష్యుడికి భలే చెప్పా నేను, మా శిష్యుడు నాకు మంచి ఇనాములు ఇస్తాడని ఔరంగజేబు దగ్గరికి పోతాడు. ఔరంగజేబు ఏం చెప్తాడు, ఆ కథ ఎలా ఉంటుంది అని తర్వాత ఎప్పుడని చెప్తాను మీకు. అలానే టీచర్ అనేవాడు మీకు అన్ని సబ్జెక్టులు నేర్పకూడదు. మీరు ఏమి చేయాలో మీకు దారి చూపించాలి. ఆ దారిలో ప్రయాణించేది మీరు. నేను చెప్తున్న అన్ని సబ్జెక్టులు మీరు ఫిలాసఫీ చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, లిటరేచర్ చదవాలా, తెలుగు చదవాలి, సాహిత్యం చదవాలి, ఫిజిక్స్ చదవాలి. ఫిజిక్స్ కూడా లేమ్యాన్ కోసం రాసిన పుస్తకాలు 100 ఉన్నాయి. 100 చదవాలండి. కాబట్టి ఈ పుస్తకాలు కూడా చదవాలి. చదవండి, చదవండి, చదవండి. చదువుని మించినటువంటి ఆస్తి లేదు ఇవాళ. ఓకే? కాబట్టి మీరు ఎటువంటి చదువు మీకు ఎటువంటి డిక్షనరీ అవసరం లేదు. చక్కగా చదువుకోండి. తర్వాత ఇంకొక అమ్మాయి ఏంటి? తేజశ్రీ అనే అమ్మాయి ఇది రాశారు. డస్ హీ వర్క్ ఎట్ ఎ హాస్పిటల్? ఈజ్ హీ వర్క్ ఎట్ ఎ హాస్పిటల్? సార్ నాకు యామ్, ఈజ్‌లు, డూ ఫార్మ్స్ రావండి. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. తల్లి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ నాకు ఒక 5, 6 గంటలు పడుతుంది. మీకు చక్కగా నేను బీ ఫార్మ్స్ అని, డూ ఫార్మ్స్ అని నేను చెప్పిన ఎపిసోడ్‌లు మీరు 10,000 రూపాయలు కట్టినా ఎవరు చెప్పరు. నా ఛానల్‌లోకెళ్ళి మీరు ఆ ఎపిసోడ్‌లు వరుసన చూడండి. అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే అప్పుడు రాయండి నాకు. ఇదే క్వెషన్ మళ్ళీ అప్పుడు రాయండి. సార్ మీ ఎపిసోడ్‌లన్నీ చూసాం అయినా నాకు రాలేదు. మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ చెప్తా నేను. తర్వాత ఇంకోటేంటంటే సురేష్ అనే అబ్బాయి రాశాడు. ఈ 70th ఎపిసోడ్ చూసిన తర్వాత. సార్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ది కాంజుగేషన్ ఆఫ్ వర్బ్ బేర్. దీని యొక్క బేర్ అనేటటువంటి వర్బ్ కాంజుగేషన్ చెప్పండి అన్నాడు. దీని బహుశా అబ్బాయి అడుగుంటా అంటే దీని అర్థాలు అడుగుంటాడు. మొన్న ఒక అబ్బాయి అడిగాడు రన్ ఆర్‌యుఎన్ రన్. రన్‌కి అర్థాలు చెప్పండి సార్ చాలా ఉన్నాయి అన్నాడు. రన్‌కి ఒక 50 అర్థాలు ఉన్నాయి. నేను ఏం చెప్పేది? అందుకే మిమ్మల్ని ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ కొనుక్కోమన్నాను. రన్ అనేటటువంటి పదానికి ఒక 50 అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా బేర్ అనే దానికి ఒక 10 అర్థాలు ఉన్నాయి. బేర్, బోర్, బార్న్, BORNE అది పాస్ట్ పార్టిసిపుల్. మీరు డిక్షనరీ తీసుకొని కష్టపడండి. అక్కడ ప్రతిదానికి
యూసేజ్ కూడా ఇస్తాడు. ఆ పదాన్ని సెంటెన్స్లో ఎలా వాడాలో కూడా ఇస్తాడు. కాబట్టి మీరు చక్కగా డిక్షనరీ చూడండి, మీరు కష్టపడండి. మీ వల్ల కానివి నా దగ్గర రావాలి. మీరు కష్టపడవలసినంత మీరు కష్టపడాలి. ఓకే. తర్వాత ఇంకేంటి ఇక హ్యావ్ ఫ్యామిలీలోకి వచ్చేసాం. హ్యావ్ ఫ్యామిలీకి ఒక పని చేద్దామండి. ఈ క్లాస్ ఇక్కడితో ముగిద్దాము. ఈ క్లాస్ ముగించిన తర్వాత హ్యావ్ ఫ్యామిలీ సపరేట్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత చెప్పి మళ్ళీ మీకు హ్యావ్ ఫ్యామిలీలోకి వెళ్ళమంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ క్లాస్ ఇక్కడికి ఆపుదాము. హ్యావ్ ఫ్యామిలీ నెక్స్ట్ క్లాసు సపరేట్గా స్టార్ట్ చేద్దాం. ఓకే. క్లాస్ ఎలా ఉందో చెప్పండి, మీ కామెంట్స్ రాయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.